హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. 12వ పీఆర్సీ కమిటీ మరియు ఐఆర్‌పై ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన. ఈ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ మిత్రులకు ఒక అత్యంత తీపి కబురు అందుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిబ్బందిలో ఒక గొప్ప నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ప్రతిఫలంగా ఇప్పుడు ఒక భారీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఒకవైపు, కొత్తగా రావాల్సిన వేతన సవరణ మరొక వైపు ఉద్యోగులను ఊరిస్తూ ఉన్నటువంటి తరుణంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చేసిన తాజా వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త భరోసానైతే మరియు జోష్‌ను నింపాయి. ఈ ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఆచరణలోకి రాబోతున్నట్టుగా కూడా స్పష్టమవుతోంది. దీనివల్ల ప్రతి ఉద్యోగి కుటుంబంలో ఆర్థికపరమైన స్థిరత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అసలు అమరావతి సచివాలయంలో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే ఏపీ ఎన్‌జీఓ సంఘం నాయకులు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కేవలం ఒక సాధారణ సమావేశం మాత్రమే కాదు. ఇది ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే ఒక వేదికగా మారింది. ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు మరియు ఇతర సంఘ నేతలు మంత్రి గారిని కలిసి ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పండుగ పూట ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కావడం వల్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఇది ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఒక కొండలాగా పేరుకుపోయేలాగా చేసిందని ఆయన విమర్శించారు. ఆ పేరుకుపోయిన బకాయిలన్నిటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేయడానికి తమ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని, ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదని ఆయన ఉద్యోగ నేతలకు స్పష్టం చేశారు. ప్రతి పైసా కూడా సకాలంలో ఉద్యోగులకు చేరేలాగా చర్యలు చేసుకుంటున్నామని ఆయన భరోసా ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12 పీఆర్సీ మరియు మధ్యంతర భృతి గురించి మంత్రి గారు కీలకమైన హింట్ ఇచ్చారు. ఉద్యోగుల మనోభావాలను మరియు ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, అందుకే త్వరలోనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిచ్చేందుకు ఐఆర్ ప్రకటనపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం. ఈ ఐఆర్ శాతం ఎంత ఉంటుంది మరియు ఎప్పటి నుండి అమలు చేస్తారు అనే విషయాలపై త్వరలోనే ముఖ్యమంత్రి గారితో చర్చించి అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఉద్యోగులకు లభించే అతిపెద్ద గౌరవం అని చెప్పవచ్చు. వీటితో పాటు అనేక ఇతర పెండింగ్ సమస్యల పట్ల కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకొస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. అలాగే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం వారు ఎంతో కాలంగా కోరుతున్నటువంటి చైల్డ్ కేర్ లీవ్ వంటి అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. ఇలా అన్ని వర్గాల ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామనే భరోసా ఆర్థిక మంత్రి నుండి రావడంతో ఏపీ ఎన్‌జీఓ నేతలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే సంక్రాంతికి ఏదైతే ప్రారంభమైందో ఈ గుడ్ న్యూస్ త్వరలోనే రాబోయే పీఆర్సీ మరియు ఐఆర్ ప్రకటనతో రెట్టింపు కాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సమన్వయం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రంగంలో మరిన్ని మంచి మార్పులైతే చూడొచ్చు అనైతే తెలుస్తోంది.